నేను ఇలా చాలా ఆనందంగా ఉన్నా. 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తగా నా జీవిత ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఎన్ఎస్యుఐ టౌన్ ప్రెసిడెంట్ గా, జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీలో, అదేవిధంగా పిసిసి కమిటీలో పిసిసి మెంబర్ గా, పార్టీ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, వారి తండ్రి నుండి నేను ఎన్ఎస్ఏ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్ని ఒడిదుడుకులకినా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కష్ట సుఖాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుండడానికి నన్ను గుర్తించి ఆ రోజు వెంకటస్వామి గారు, ఆ తర్వాత వినోద్ గారు, ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి గారు నన్ను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ రోజు ఏదైతే డీసీసీ అధ్యక్షుడిగా ఈ రోజు మంచిర్యాల జిల్లాకు నన్ను నియమించిందో వారు నా నియామకానికి ఎంతో కృషి చేశారు. వివేక్ వెంకటస్వామి గారు చొరవ చూపి, వంశీ గారు చొరవ చూపి ఎన్ని ఇబ్బందులైనా యువకుడు ఉండాలని నాకు ఈ అవకాశం కల్పించినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా ఎవరి వ్యక్తిగత స్వార్థాలకు పోకుండా పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం.